హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న నిర్వహించే దక్షిణ భారత యాదవ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ పిలుపునిచ్చారు. తమ సంస్థ ఏర్పడి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దక్షిణ భారత యాదవ సమ్మేళన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి పలువురు యాదవ సోదరులు రానున్నారని, ఏపీలో నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురానికి కాటమరాజు మార్కాపురం జిల్లాగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు, జాజుల శ్రీనివాస్ యాదవ్, బొట్ల రామారావు యాదవ్, కుట్టుబైన కోటి యాదవ్, తుమ్మకూరి హనుమంతరావు, దొర, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఫిబ్రవరి 8న జరిగే దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనంలో భాగంగా నిన్న గుంటూరు, ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మన అన్న జాజుల శ్రీనివాస్ యాదవ్ గారికి, మా అన్న సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మన పాశం వెంకటేశ్వర్ల అన్న గారికి, కోటి యాదవ్ అన్న గారికి, దొర గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ యాదవులు దక్షిణ భారతదేశంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటు గురి అయినలు. ఈ వెనుకబాటును సమీక్షించి దక్షిణాది రాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రంగాల్లో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మేము అన్ని పార్టీలలో ముందుండాలనే సదుద్దేశంతో, ఆర్థికంగా కూడా స్థిరపడాలి అనే ఉద్దేశంతో సౌత్ ఇండియా యాదవ సమ్మేళనం హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఫిబ్రవరి 8న నిర్వహిస్తున్నాం ఘనంగా. దీనికి అన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులతో పాటు యాదవ సంఘ ప్రముఖులు కూడా వేలాదిగా విచ్చేస్తారు. ఈ సందర్భంగా ఆ సభను, యాదవ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఇవాళ ప్రకాశం జిల్లా యాదవ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఇవాళ మేము కాటమరాజు వారసులం. ఇవాళ ప్రకాశం జిల్లా రెండుగా విడిపోయింది. ఒకటి ప్రకాశం జిల్లా, ఇంకోటి మార్కాపురం జిల్లాగా విడిపోయింది. మార్కాపురం భూభాగాన్నంతా కాటమరాజు ఆ రోజు ఎంతో గొప్పగా పరిపాలించిండు. నిజంగా అన్ని వర్గాల ప్రజలను తన కన్నబిడ్డల లెక్క చూసుకున్న రాజు కాటమరాజు. నిజంగా ఆ రోజుల్లో నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా పరిపాలించిండు కాటమరాజు. గొప్ప రాజు. నిజంగా ఇవాళ దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప రాజు. అందుకోసమనే మేము ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా కాటమరాజు పేరు పెట్టాలి. దీనికి మార్కాపురం జిల్లాకు ఎట్టి పరిస్థితిలో కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలి. దీన్ని ఇనిషియేట్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా బీజేపీ కూడా టీడీపీతో అలయన్స్లో ఉన్నారు కాబట్టి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో మార్కాపురం జిల్లాను కాటమరాజు జిల్లాగా మార్చాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దానికోసం మేము అన్ని చంద్రబాబు నాయుడిని కానీ, అదేవిధంగా కాంగ్రెసు, బీజేపీ అన్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ను అందరినీ కూడా మేము కలిసి విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. చివరికి మేము యాదవులందరం బీసీ వర్గాలను కలుపుకొని ఖచ్చితంగా మేము కాటమరాజు జిల్లా ఏర్పడేంత వరకు కూడా మేము దీక్ష కూడా నా ఆధ్వర్యంలో నేను ఇప్పుడే నిర్ణయించుకున్నా. ఖచ్చితంగా కాటమరాజు జిల్లా రావడానికి ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే దీక్ష చేయడానికి కూడా సిద్ధమని ఈ సందర్భంగా ప్రకటించుకుంటూ, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవుల మీద కూడా
ఎక్కువ ఒత్తుళ్ళు దాడులు ఇట్లా జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం దృష్టి చెప్తున్నాం. ఎందుకంటే మా ఓట్లతోటి మా ఓట్లు ఇవాళ జనాభాలో పెద్ద సామాజిక వర్గం ఇవాళ ఈ జిల్లాలో యాదవులు. మరి దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి యాదవులకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ మరి మార్కాపురం జిల్లాను మరి ఎట్టి పరిస్థితుల్లో మరి కాటమరాజు జిల్లాగా మార్చాలి. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కాటమరాజు విగ్రహాలను పెట్టాలని ఈ సందర్భంగా మరి యాదవ శ్రేణులకు జాతీయ అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నా. జై యాదవ్, జై మాధవ్. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటంటే, మన మేకల రాములు యాదవ్ గారు మన జిల్లాకు ఈరోజు వచ్చారు. యాదవ హక్కుల పోరాట సమితి ఉద్యమించి 20 సంవత్సరాలు అయిన సందర్భాన ఆయన ప్రతి జిల్లాను కలుసుకుంటూ నిన్న గుంటూరు, ఈరోజు మన ప్రకాశం జిల్లాకు వచ్చారు. రేపు హైదరాబాద్లో యాదవ సమ్మేళన కార్యక్రమం చేయబోతున్నారు. కార్యక్రమం గురించి మన జిల్లాలో యాదవ నాయకులను కలుసుకొని విషయం తెలియపరచడానికి ఈరోజు మన జిల్లాకు వచ్చున్నారు. అలాగే మన జిల్లాలో కొన్ని ముఖ్య ఉద్దేశాల గురించి కూడా మాట్లాడటానికి ఆయన ఇక్కడికి వచ్చారు. మేమనేది ఏంటంటే, మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో యాదవులు అధిక సంఖ్యలో ఉన్న సందర్భంగా మన యాదవులకు ఒక యూనిటీ అనేది లేకుండా ఒక ఇదిలో ఉన్నాము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనమంతా ఒకే ఐక్యతతో ఉండి ఎవరు ఏ పార్టీలోనైనా ఉండండి, కానీ విషయం కాడికి వచ్చేలేకే అందరం ఒకే మాట మీద ఒకే ఇదిలో ఉండి ఈరోజు ప్రకాశం జిల్లాని 2 జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ జిల్లాలలో మార్కాపురం జిల్లాగా ఏర్పడుతుంది. ఆ మార్కాపురం జిల్లాకి కాటమరాజు జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి మన యాదవ సోదరులు అందరం ఒక మాట మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ ఒకే మాట మీద ఉంటే నెక్స్ట్ గవర్నమెంట్కి మనం ఒక స్పందనిచ్చినట్టు ఉంటుంది. కాబట్టి నా పేరు పాసం వెంకటేశ్వర్లు, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు శ్రీ మేకల రామ యాదవ్ గారు ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చున్నారు. అందులో ఈ సందర్భంగా కోటి, దొర, మధు, సురేష్ అండ్ జాదు శ్రీనివాసులంతా కలిసి ఉన్నాం. అయితే మిత్రులారా, సోదరులారా, గత 20 సంవత్సరాల నుంచి మరి మేకల రామ యాదవ్ గారు ఆల్ ఇండియా లెవెల్లో కూడా అన్ని చోట తిరిగి యాదవులను ఐక్యం చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ గతంలో కూడా కోయంబత్తూరులో దాదాపు 5 లక్షల మందిని ఒకే చోట సమీకరించి మరి పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించున్నారు. అట్లాగే ఫిబ్రవరిలో జరగబోయేటువంటి యాదవ సమ్మేళనానికి మరి హైదరాబాద్ జరిగే సమ్మేళనం గురించి మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి ఎంతమందిని సేకరిస్తాం ఏమేంటి అని చెప్తూ అలాగే కమిటీలను బాగా బలం చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అయితే ప్రకాశం జిల్లా మార్కాపురాన్ని ఈరోజు జిల్లాగా ప్రకటన చేశారు కాబట్టి ఆ విషయం మీద కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం గతంలో. అది ఈరోజు కూడా ఆయన కూడా ఏమంటారంటే, ప్రకాశం జిల్లాలో విడిపోయినటువంటి మార్కాపురం జిల్లాని కాటమరాజు పరిపాలించినటువంటి ఏరియా కాబట్టి ఆ జిల్లాకి కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా సోదరులారా, ఈ ఫిబ్రవరిలో జరగబోయేటువంటి సమ్మేళనానికి అందరూ పెద్ద ఎత్తున ఏర్పాటు కావాలని చెప్పేసి ప్రకాశం జిల్లాలో మేము కూడా కొంతమంది బాధ్యత తీసుకొని మరి రాములు యాదవ్ గారికి కృషిని పట్టుదలని కూడా ప్రశంసిస్తూ మళ్ళీ రేపు ఉదయం కూడా మరి హైదరాబాద్ ఆయనకి అనేక కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఈ జిల్లాలో అందరినీ కలిసి సాయంత్రం కూడా కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకొని తిరిగి వెళ్ళడానికి వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. యాదవ హక్కుల పోరాట కమిటీ రాములన్న మాకు గత 20 సంవత్సరాల నుంచి ఆ సంఘంలో కూడా మేము చేస్తున్నాము. ఇప్పుడు శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్లో కోటి మేము 10th క్లాస్ పిల్లకాయలకి బుక్స్ కానివ్వండి, ముక్కోటి రోజు గోపూజ కానివ్వండి ఇవి చేస్తున్నాము. రేపు 30వ తారీఖు గోపూజ కూడా ఉంది. అలాగే రాములన్న సంఘం కోసం చాలా కష్టపడే మనస్తత్వం, కష్టపడుతుంటాడు ఏంది. అలాగే మన జిల్లా ప్రకాశం జిల్లాకి ముద్దు బిడ్డ అయిన కాటమరాజు అనే అతను మంచి పేరు తెచ్చాడు. యాదవుల్లో మంచి చెప్పుకోగల ఆయన ఒక దేవుళ్ళలాగా మాకు. అలాంటి ఆయన ఇంత కష్టపడి నెల్లూరు గోవులు సాకి యుద్ధం చేసి ఇంత పేరున్న ఆయన కనీసం జిల్లాలో ఎక్కడ ఒక పేరు కానీ ఒక విగ్రహం కానీ లేదని చాలా బాధపడుతూ ఉంటాం మేము. అలాగా యాదవులకి మంచి గుర్తు తెచ్చిన ఆయన జిల్లాని ఇప్పుడు ఎడగొడుతున్నారు కాబట్టి అతను ఆ ఏరియాలో మంచి పేరు గల ఆయన, ఒక యాదవుల్లో పెద్ద ఆయన, అందరం కొలుస్తాం కాబట్టి ఆ జిల్లా అనేది ఆయన పేరు పెడితే యాదవులందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే
పెట్టినది పలానా పార్టీ అని మేము ఆ పార్టీ పేరు కూడా చెప్పుకుంటూ ఆ పార్టీకి తోడుగా ఉంటాం. నా పేరు జాదుల శ్రీనివాస్ యాదవ్. యాదవ్ హక్కుల పోరాట సమితికి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులుగా చేస్తున్నాను. మేము గత 20 సంవత్సరాల నుంచి మేము యాదవులకి ఉన్న సమస్యలు కానీ స్టేట్ వైడ్ అన్నీ మేము కోఆర్డినేషన్ చేసి వాళ్ళకి సమస్యలకు పరిష్కారం అన్నీ చేసుకుంటూ యాదవులందరినీ ఐక్యతగా ముందుకు తీసుకెళ్తూ మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మేకల రాములన్న ఆధ్వర్యంలో మా జాతీయ అధ్యక్షులు మేకల రాములన్న ఫిబ్రవరి నెలలో జాతీయ సదస్సు ఏర్పాటు చేశాడు. దీంట్లో అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, అన్ని రాష్ట్రాల కమిటీలు, అందరూ సభ్యులు వచ్చి దీనికి విజయవంతం చేయాలని అన్ని జిల్లాల పర్యటనగా తిరుగుతున్నాం మేము. దీంట్లో భాగంగా ఈరోజు మేకల రాములన్న వచ్చారు. మన ప్రకాశం జిల్లాలో ఉన్న కొన్ని సమస్యలు కూడా ఆయన దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా పరిష్కార దిశగా మేము కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాము. మరియు కాటన్ రాజు పరిపాలించిన ఈ నేల మీద ఈ జిల్లా విడిపోయినందువల్ల మార్కాపురం జిల్లా, మన మార్కాపురం జిల్లాకి కాటన్ రాజు జిల్లాగా నామకరణం చేయాలని మేమందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం మేము మళ్ళా త్వరలో సీఎం గారిని, లోకేష్ బాబు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తానికి కార్యాచరణ రూపుదిద్దుకున్నాం. దీనికి మా అన్ని సంఘాలు కూడా కలిపి ఐక్య కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం. ఫ్యూచర్లో కూడా యాదవులకు ఎలాంటి సమస్యలు వచ్చినా మేము అందరం ఐక్యతగా ముందుండి పోరాడతామని మా మేకల రాములన్న ఆధ్వర్యంలో మేము అందరం నిర్ణయించుకున్నాం. ప్రతి జిల్లాకు కూడా ఇదే మెసేజ్ మేము పంపుతున్నాం. యాదవులు ఎక్కడున్నా మేము అందరం కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్తాం.